హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 2244. ఆమె స్టిచెస్ మీద పౌడర్ వేయాలి అని గుర్తుకొచ్చి రుద్ర మెల్లిగా పౌడర్ తీసుకొచ్చి ఆమె చీరని కాస్త కిందికి లాగి ఆమె స్టిచెస్‌ని తాకుతూ మెల్లిగా ఆమె స్టిచెస్ మీద ముద్దు పెట్టగానే అతడి మీసం గుచ్చుకొని నొప్పిగా అనిపించి "ఆ బావ నొప్పి" అంది మెల్లిగా వేద. ఒక బిడ్డ జన్మించాలి అంటే దానికి ఎంత ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళు పుట్టే అప్పుడు ఆ తల్లి ఎంత వేదన అనుభవించాలి. మళ్ళీ ఆ తల్లి పునర్జన్మ ఎత్తినట్టే కదా అనుకున్నాడు వేద ఆపరేషన్ కళ్ళ నిండుగా చూసిన రుద్ర. ఇప్పటి నుండే కాదు ఆమె ప్రెగ్నెన్సీ ఫస్ట్ ట్రైమాస్టర్ నుండి ఇప్పటి వరకు కూడా ఆమె అనుభవిస్తున్న ప్రతి ఒక్క ఫీలింగ్‌ని ఆమె పక్కనే ఉండి చూశాడు రుద్ర. డెలివరీ కూడా, ఆమె పెయిన్స్, అలాగే ఆమె ఆపరేషన్, ఆమె ఇప్పుడు కనీసం ఆమెకి కదలరాకపోవడం. అంత ఆపరేషన్ చేసినా కూడా మళ్ళీ బాబు పుట్టిన గంట నుండే వాళ్ళకి కొంచెం కదలరాకుండా ఉన్నా కూడా వాళ్ళ ఆకలి తీర్చాలి. ఖచ్చితంగా చచ్చినట్టు. పొట్ట కోసి స్టిచెస్ వేసినా కూడా వాడి ఆకలి తీర్చడం కోసం నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా లేచి కూర్చొని వాడికి పాలు పట్టాల్సిందే. ప్రాణాలకు తెగించి బిడ్డని కన్న తర్వాత కూడా ఆమె కోసం తను ఆలోచిస్తుందా అంటే లేదు. పుట్టిన వాళ్ళ మీద వాళ్ళ ప్రాణాలన్నీ పెట్టుకొని వాళ్ళకి ప్రాణం పోయేంత నొప్పి ఉన్నా కూడా ఆ పుట్టిన వాళ్ళ కోసమే తల్లడిల్లిపోతుంది ప్రతి నిమిషం. ఆ విషయాలన్నీ ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేశాడు రుద్ర వేద దగ్గర. ఇంకా అతడికి గుర్తుంది. ఆమె ఆపరేషన్, ఆమె రక్తం, ఆమె కడుపులో నుండి బిడ్డను తీయడం, ప్రతి ఒక్కటి అతడి మైండ్‌లో నాటుకుపోయింది. అది చూసినప్పటి నుండి మరదల మీద ఎంత 1000 రెట్లు ప్రేమ పెరిగిపోయిందో అని చెప్పాలి రుద్రకి. వేదకి పౌడర్ వేసి "పడుకుంటావా కాసేపు" అని అడిగాడు రుద్ర. "హుహు. నిద్ర రావట్లేదు బావా. ఇప్పటి వరకు పడుకున్నాను కదా" అని అంది వేద. "ఇక్కడికి వచ్చినందుకు నాకు సరైన గుణపాఠం చెప్పారు. ఇక వెళ్తున్నా అమ్మా" అని జెస్సీ, దేవా ఇంట్లో నుండి బయటకి వెళుతూ ఉంటే, "ఏంటి తల్లి ఇన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు ఇంట్లో నుండి బయట అడుగు బయటపెట్టి. కనీసం ఇప్పుడైనా మమ్మల్ని చూడడానికి వచ్చావు. మేము బతికున్నాం అని. కానీ ఇప్పుడు కూడా ఇలా వెళ్ళిపోతే ఏంటి తల్లి అర్థం?" వాడేదో కోపంలో 4 మాటలు అన్నాడు మీ తమ్ముడికి. నిన్ను అనే అంత హక్కు కూడా లేదా? నీ భర్తకి నిన్ను అనే హక్కు ఉంది అంటున్నావు. మరి నిన్ను కన్నందుకు నాకు, నీ తోడబుట్టినందుకు వాడికి లేదా? అని అరుణ గారు ఏడుస్తూ అడుగుతూ ఉంటే, వాడు నన్నంటే నేను 100 పడతానమ్మా. కానీ వాడన్నది నా భర్తని. నన్ను అనమను పడతాను. కానీ నా భర్తని ఎవ్వరు ఒక్క మాట అన్నా కూడా పడను. ఎందుకంటే ఆయన ఏ తప్పు చెయ్యలేదు. అయినా నాకు ప్రాణం ఆగక వచ్చినందుకు సరైన బుద్ధి చెప్పారు. ఇంకొక్కసారి మీ ఇంటి గడప తొక్కకుండా అని జెస్సీ ఏడుస్తూ బయటకి వెళ్ళి రిషిని పట్టుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోదాం రిషి అని కన్నీళ్లతో అడుగుతూ ఉంటే, దాని కన్నీళ్లు చూసిన వాడిని ఇప్పటికీ నేనెవ్వరిని బతకనివ్వలేదు. నువ్వే మొదటిసారి ఇంకా ప్రాణాలతో ఉన్నావు. ఇంకొక్కసారి దాన్ని ఏమైనా మాటలు అని ఏడిపించాలి అని చూస్తే మాత్రం మామూలుగా ఉండదు నీకు అని రిషి జెస్సీ భుజం మీద చేయి వేసి తీసుకువెళ్తూ ఉంటే, ఇక్కడ నువ్వేదో చేస్తూ ఉంటే చేతులు కట్టుకొని కూర్చుంటారు కదా! మరి నీకు ఎంత బ్యాక్‌గ్రౌండ్ ఉందో దానికి డబల్ బ్యాక్‌గ్రౌండ్ నాకు కూడా ఉంది. నా అక్క నీకోసం వచ్చిన రోజే నిన్ను చంపేసి ఉండాలి నేను. కానీ దానికి నువ్వంటే ప్రాణం అన్న ఒక్క విషయం మాత్రమే నిన్ను కూడా ఈరోజు ప్రాణాలతో మిగిల్చింది. లేకపోతే నువ్వు నా చేతిలో చచ్చి చాలా కాలమే అయ్యేది" అన్నాడు దేవ. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బోనాలు అని చిన్న అప్డేట్ ఏమనుకోకండి.